మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గురుగారు, మార్చ్ నెలలోకి అడుగు పెట్టేసాం. మరి ఓవరాల్గా సింహరాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉంటుంది? మనకి 3వ తారీఖు సంభవించే గ్రహణం అనేది ఈ రాశిలోనే జరుగుతుంది. మరి అధికంగా వీళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు, మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఉగాదిని ఏ విధంగా వినియోగించుకుంటే ఈ మాసం వీళ్ళకి బాగుంటుంది అంటారు? సో మణికంఠ గారు ఇంటర్వ్యూలు చేసి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మీరే పెట్టేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళిపోయారు. ఇంట్రడక్షన్ మేమేమి ఇవ్వనవసరం లేదు. సో మీరు చెప్పిన విధంగా సింహరాశి వాళ్ళకి ఈ రాశిలోనే గ్రహణం జరుగుతుంది. కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉంటుందండి, విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. మనకి ఏ రాశిలో అయితే గ్రహణం జరుగుతుందో ఆ రాశి వాళ్ళకి, దానికి ఆపోజిట్ ఉన్న రాశి వాళ్ళకి బాగా ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. దానికి సింబాలిక్గా మనం ఈ వార్స్ అవన్నీ చూస్తూనే ఉన్నాము. రెండోది, నాకు వచ్చే కాల్స్ కూడా సింహరాశి వాళ్ళు చాలామంది ఈ 1 వీక్ 10 డేస్ నుంచి ఎక్కువ భయపడి చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఉంటుంది, నేను కాదన్ను. అయితే టూ మచ్ టెన్షన్ చేసేసుకొని కాల్స్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో ఇది ఆస్ట్రాలజర్కి ఒక ఫుల్ డిమాండ్ పీక్ అని నేను అనుకుంటూ ఉంటాను అనమాట. జనరల్గా అవి చేసి జరిగిపోతూ ఉంటాయండి. బట్ మీరు చెప్పిన విధంగా కొంత ఈ రాశి వాళ్ళకి ఇంపాక్ట్ ఉండనే ఉంటుంది. ఓవరాల్గా సింహరాశి వాళ్ళకి మార్చి మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. అది గ్రహణం కానివ్వండి, తర్వాత ఉగాది కానివ్వండి, అది ఇంకా వేరే గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి చూస్తే కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాల్సింది. ఈ టైంలో పెద్ద పెద్ద పనులు చేయకుండా, కొత్త వాళ్ళని నమ్మకుండా, ఏది చేయకుండా, ఏది రిస్కీ పనులు చేయకుండా అలా వాళ్ళకి రెగ్యులర్గా పనులు చేసుకుంటూ ఉంటే చాలా బెటర్. ఈ టైంలో వాళ్ళు బెటర్ అన్ని అందరూ కొత్త వాటిని ఏదైనా కనుక అవాయిడ్ చేస్తే చాలా మంచిది మనకు చెప్తూ ఉంటారు. ఇందులో వీళ్ళకి గ్రహణం సందర్భంగా చూస్తే విపరీతమైన ఒత్తిడి ఉంటుందండి. వీళ్ళ చుట్టూ ఏదో జరుగుతూ ఉంటుంది, ఏం జరుగుతుందో అర్థం కాదు. కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది నాకు ఈ టైంలో. అదే అదర్ సైడ్ చూసుకుంటే కీర్తి ప్రతిష్టలు ఎక్కువ వస్తూ ఉంటాయి అని చెప్తారు. పరువు పోయే సందర్భాలు ఉండవంటారా? కీర్తి ప్రతిష్టలు అంటే వీళ్ళు టెన్షన్ ఎక్కువ పడుతూ ఉంటారండి. అంటే వీళ్ళ చుట్టూ ఏదో జరుగుతుంటే వీళ్ళకి అర్థం కాదు. చాలా ప్రెషర్ ఉంటుంది కదండి, ఇటు అందరు ప్రెషర్ ఉంచేటప్పుడు కదా. సినిమాలో రౌండ్ అప్ చేసి కొడతారు, మహేష్ బాబు సినిమాలో ఉంటుంది. రౌండ్ అప్ చేసి ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది అన్నట్లు వీళ్ళు సింహరాశి మొదలే ఫైటింగ్ నేచర్ ఎక్కువ. వీళ్ళ చుట్టూ ఏదైతే జరుగుతూ ఉంటుంది దానికి ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా తటస్థంగా ఉంటే చాలా మంచిదండి. సో వీళ్ళకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3 పాదాలు, తర్వాత ఉత్తర ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే చాలా పాపులర్ అయిన పేర్లు అంతా ఇందులో ఉంటారు. మా, మీ, ము, మేమో, టాటి, టూటే అన్న అక్షరాలంతా కూడా వీళ్ళకి ఇందులో ఉంటారండి. మనం ఇందులో గ్రహాలు మనకి గ్రహణం జరుగుతుంది, తర్వాత ఉగాది పండుగ ఉంది. ఇవి కాకుండా 2 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయండి. ఒకటి సూర్యుడు, రెండోది వచ్చేటప్పటికి శుక్రుడు మారుతున్నారు. ఒకళ్ళు 3వ తారీఖే మార్చి 2nd ఒకళ్ళు మారుతున్నారు 15th. ఓకే, మధ్యలో సూర్యుడు మారుతూ ఉన్నారు అనమాట. మీకు చెప్పిన విధంగానే ఈ మంత్రులకు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం. ఏ విధంగా, ఎందుకు అంటే గ్రహణం ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎదుర్కొంటుంది. తర్వాత ఈ మారుతున్న 2 గ్రహాలు కూడాను బాగా కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. అందులోనూ సూర్యుడు బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఆల్రెడీ 7th హౌస్లో కుజుడు ఉన్నాడు, ఆయన కొంచెం ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈ మారిన గ్రహం కూడాను సూర్యుడు ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. శుక్రుడు మాత్రం వీళ్ళకి బాగా రక్షణ ఇస్తూ ఉన్నారని చెప్పుకోవాలన్నమాట. బుధుడు అగైన్ గొడవలు చేసే విధంగా ఉన్నారు. అంటే మనకి 4 గ్రహాలు మారుతుంటే 1 గ్రహం ఫేవరబుల్గా ఉంది, మిగతా గ్రహాలన్నీ వీళ్ళకి ఏదో ఒక విధంగా ఆటంకాలు కలిగించే విధంగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వాళ్ళు. వీటన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళకి అష్టమ శని కూడా నడుస్తుంది. అది ఇంకా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ఈ ఇంట్లో ఇంకా ఎవరన్నా కనుక ధనుసు రాశి, కుంభరాశి, మీనరాశి, మేషరాశి కాంబినేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఎవరైనా ఉంటే ఇంకా వీళ్ళకి ప్రభావం అధికంగా ఉండి కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువగా క్రియేట్ అయ్యే అవకాశం ఉందండి. సో చూసారు కదండి, ఏది చూసుకున్నా కానీ వీళ్ళు ఓవర్ యాక్టింగ్ చేసి వాళ్ళతో వీళ్ళతో చేసుకుంటే తప్పక అదర్వైజ్ ఈ రాశి వాళ్ళకి చాలా ఉంది. మీరు అడగచ్చు, ఎందుకు ఆ రాశి వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు, పోయి శత్రువులతోటి పోయి డబ్బులు పోయి ఏదంటే చేసుకునే అవకాశం ఉందంటే గ్రహణం యొక్క ఇంపాక్ట్ వాళ్ళ మీద ఉండబడి కాబట్టి ఏదో జరుగుతూ ఉంటుంది, అర్థం కాదు, కన్ఫ్యూజన్ స్థితిలో ఉంటారనమాట. ఒకరికొరకు ఎమోషన్ అయిపోతూ ఉంటారు. నాకు ఆల్రెడీ కాల్స్ ఈ గ్రహణం యొక్క ఇంపాక్ట్, ఈ వారి యొక్క ఇంపాక్ట్, అక్కడక్కడ ఉన్న వాళ్ళు ఒక నెగిటివ్ న్యూస్ ఇంకొక నెగిటివ్ న్యూస్కి స్ప్రెడ్ చేసి ఎమోషనల్గా కాల్స్ ఎక్కువ చేసి భయపడేసి ఎమర్జెన్సీ మెసేజ్లు పెట్టేస్తారు. సో నేను అదే చెప్తాను, ఎందుకు అంత టెన్షన్ పడిపోతారు ఏమైంది అని చెప్పేసి. అట్లా అని ఎక్కువగా టెన్షన్ కూడా పడిన అవసరం లేదు. బీ కూల్, బీ రిలాక్స్. ఓకే, అది ఇందాక చెప్పినట్లు లెట్ దెమ్ డూ దేర్ ఓన్ బిజినెస్, లెట్ దెమ్ బీ
మనకి 8th హౌస్లో సూర్యుడు ఉంటే కొంచెం మంచిది కాదు అంటారు. ఏమవుతుంది, దుర్దోష శత్రు సంవాదు అంటే చెడు ఉద్దేశాలు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాం. శత్రువులతో గొడవలు పడతాను, వీళ్ళంతా వీళ్ళే పోయేసి చూడండి. గమన అసలుకే శత్రువు, వాళ్ళతో మానవ వదిలే, వీళ్ళంతా వీళ్ళే పోయి కలిగించుకుంటూ ఉంటారు. గమన వ్యయం వృధా అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటే అందులో వ్యయం విపరీతంగా అవుతూ ఉంటుంది, వృధా అవుతుంది. దుఃఖ వార్త శృతం చైవ, వినకూడని వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. మనీ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ₹1 తీసారా గోయిందే. సరే, డబ్బు మనకి చేయదాలి దూరంగా పోయింది. ఆ పోయిన ధనం ఏమన్నా వాళ్ళ వీళ్ళకి ఉపయోగం ఉంటుంది, ఉపయోగం ఉండదు. 2 మనస్పర్ధలు. ఇలా అంటే డబ్బులు ఇచ్చి ఏదో అంటారు చూడండి, డబ్బులు ఇచ్చి శత్రుత్వం పెంచుకున్నట్టు వీళ్ళు పోయి పాపం వీళ్ళకి ఖర్చుతో శత్రువులు కొనుక్కొచ్చుకున్నట్లు ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ రాశి వాళ్ళకి స్పెషల్ రిక్వెస్ట్, ధనం బయటికి తీయకండి, ఎవరితో పడితే వాళ్ళు పరిచయాలు చేయకండి. మైండ్ యువర్ ఓన్ బిజినెస్, మైండ్ యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్, మైండ్ యువర్ ఓన్ ఎంజాయ్మెంట్. చక్కగా టీవీ చూసుకోండి, రిమోట్ చూసుకోండి, పుకోడీలు చేసుకొని హ్యాపీగా తింటూ ఉండండి. ఈ 1 month అట్లీస్ట్ 15 days గ్రహణం అయిపోయిన తర్వాత నేను చెప్తూ ఉంటాను. కుజుడు కూడా వీళ్ళకి 7వ స్థానంలో ఉన్నారండి. అన్న వస్త్రాది రాహిత్యం, సరైన టయానికి భోజనం కూడా అందకుండా ఉంటారు. కువార్త అగైన్ చెడు వార్త తింటారంట. 2 గ్రహాలు అదే పొజిషన్లో ఉన్నాయి. భాతృనాం క్రోధ అంటే అన్నాదమ్ములతో గొడవ పడుతూ ఉంటారు వీళ్ళు అని చెప్తూ ఉంటుంది. తర్వాత ఓవరాల్గా చూసుకుంటే ఫైనాన్స్ని కోల్పోతారు. ఇక్కడ చూడండి, అక్కడ సూర్యుడు తర్వాత కుజుడు ఇద్దరు అగ్నికి ఆజ్యం పోసినట్లు 2 గ్రహాలు వీళ్ళ మీద పడిపోయి ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రాఫిట్, బిజినెస్లో ప్రాఫిట్ అంటే ఉన్న బిజినెస్లో ప్రాఫిట్ మాత్రం ప్రాబ్లం ఏమి ఉండదు. వీళ్ళు కొంచెం ఓవర్ చేస్తే తప్పక నార్మల్గా అయితే ఉంటుందని చెప్తారు. అయితే ఇన్ని గ్రహాలు, ఈవెన్ బుధుడు కూడాను వ్యాపారాన్ని సరిగా జరగనివాడు, ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటాడు. ఏ పని చేద్దాం ఆ పని చేద్దాం అనుకుంటా. అంటే ఏ గ్రహం చూసుకున్నా వీళ్ళకి అంత అనుకూలంగా లేదు. అయితే ఒక్క వెలుగు చుక్క అంటారు చూడండి, చీకట్లో ఒక దీపం లాగా శుక్రుడు వీళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ శుక్రుడు అంటే ఎవరు, ఫీమేల్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్, ఫిమెన్ ఎనర్జీస్, గాడెస్, వీళ్ళంతా వీళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ఈ టైంలో వీళ్ళకి దుఃఖనాశ మహాసౌఖ్యం, బంధుమిత్ర సమాగమ, రాజాదర్శనం అర్ధప్రాప్తి. చూడండి ఎన్ని రకాలుగా శుక్రుడు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు. దుఃఖనాశనం, వీళ్ళు కొంచెం ఏదైనా దుఃఖపడే పరిస్థితి వస్తే వీళ్ళకి ఆ దుఃఖాన్ని ఈ శుక్రుడు పోగొడుతూ ఉంటారు. మహాసౌఖ్యం, టోటల్గా ఎంత జరిగినా కానీ కంఫర్టబుల్గా లగ్జరీగా ఉంటారు. బంధువులతోటి తర్వాత మిత్రులతోటి చక్కగా కలుస్తూ ఉంటారు. హై అఫీషియల్స్ ఉంటారు కదండి, వాళ్ళతో వర్క్ మాత్రం బాగానే ఉంటుంది. అంటే లైఫ్ కి సంబంధించి ఇంపార్టెంట్ డెసిషన్స్ అనేవి కాస్త కొంత టైం తీసుకుంటే బెటర్ అంటారు. ఎందుకంటే ఈ టైంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, అందుకని ఇలాంటి టైంలో ఎప్పుడు చేసుకోకూడదు అని చెప్తూ ఉంటారు అనమాట. అందుకని వీళ్ళకి ఏ ప్రకారంగా చూసుకున్నాండి, ఏ ప్రకారంగా చూసుకున్నా సరిగా లేదు కాబట్టి బెటర్ కొంచెం రిలాక్స్ అయితే బెటర్ అండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ సింహరాశి వాళ్ళకి 1-2 అడుగులు వెనక్కి తీసుకునే టైం ఇది. వేటాడే ముందు కూడా సింహం వెనకే ఉంటుంది పొదల దగ్గర. చెంగున ఎగిరే టైం కాదు. అందులో నీ గ్రహణ టైంలో ఇంకో 2 స్టెప్లు వెనకేసి చక్కగా కూర్చోండి అని నేను చెప్తూ ఉంటానండి. ఇక ఈ రాశికి సంబంధించిన నక్షత్రాలు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ అండి, వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బాసుల నుంచి మంచి ఫేవరబుల్ న్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక బెస్ట్ టైం అని మనకు చెప్పుకోవాలి. రెండోది, ఏ ప్రకారంగా చూసుకునే ధనము వస్తుంది, విపరీతంగా ఖర్చు కూడా అవుతూ ఉంటుంది. అంటే వచ్చేది పోయేది వీళ్ళకి అవగాహన ఉండదు. రెండోది హెల్త్ కాంప్లికేషన్ చూపిస్తూ ఉంటుంది. ఇది కూడా అందరికీ కాదండి, ఒక ఫస్ట్ 15 days ఈ గ్రహణం అయిపోయిన ఇమ్మీడియట్గా వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. మఖా నక్షత్రం వాళ్ళకి పర్టికులర్గా గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి గురువు యొక్క ప్రభావం లక్త ఉండటంతో పశు నాశనం, మనకి అగ్రికల్చరల్ ఫార్మర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర పశువులు అవి ఉంటే వాటి వల్ల ఇబ్బంది వస్తుందని చెప్పుకోవచ్చు. బట్ సిటీల్లో వాళ్ళు మనకి సపోర్టింగ్ ఉంటుంది. కార్లు వెహికల్స్ ఏవో ఉంటాయి కదండి, సపోర్టింగ్ ఏ స్లీవ్ అని ఏమైనా పని చేయకుండా ఉండే పోయేసి ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే వీళ్ళకి సపోర్ట్ ఇచ్చేదన్నా ఉంటే అవన్నీ సపోర్ట్ ఇవ్వకుండా ఇబ్బంది పడే అవకాశం ఉందని మీరు గమనించవచ్చు. సో చూసారు కదండి, ఈ ప్రకారంగా చూసుకుంటే ప్రొఫెషన్లో వాళ్ళకు ఉన్న దాంట్లో అయితే చక్కగా బాగానే ఉంది. బట్ వీళ్ళ కంట్రోల్ లేని చెడు వార్తలు ఏంటి వినొచ్చు. బట్ వీళ్ళ వరకు మాత్రం వీళ్ళ లిమిట్స్ వీళ్ళు ఉంటే చక్కగా ఉంటుందండి. ఇంకా ఎలాంటి పరిహారాలు బాగుంటాయి అంటారు? అలాగే మనకి ఎగ్జామ్ సీజన్ జరుగుతుంది, స్టూడెంట్స్కి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేస్తే వాళ్ళు అనుకున్న ఫలితాలు ఉంటాయి అంటారు? సో ఫస్ట్ స్టూడెంట్స్ కండి, ఇది మనకి ఎగ్జామ్స్ టైం. ఈ టైంలో అకాడమిక్స్లో బాగా రావాలనుకుంటూ ఉంటారు. వీళ్ళకి కాన్సన్ట్రేషన్ కుదరదు, చెప్పిన మాట వినలేరు, ఇన్డిసిప్లిన్, ఒకసారి తల్లిదండ్రులు తెగ భయపడిపోతూ ఉంటారు. అందుకని వీళ్ళకి ఈ టైంలో పక్క వాళ్ళు చదువుకుంటేనే ఎడిషనల్గా
మనకి ముగ్గురు దేవతలను ఉపాసన చేస్తూ ఉంటారు. గురువు, తర్వాత గురువు వచ్చే దక్షిణామూర్తి, హయగ్రీవుడు, నీల సరస్వతి. ఈ ముగ్గురులో వాళ్ళ యొక్క జాతకం చూపించుకొని ఆ జాతకానికి ఎవరికి పూజ చేస్తే బాగుంటుందని వాళ్ళకి జపాలు, హోమాలు, దానాలు అవన్నీ చేసుకుంటే ఆ గ్రహానికి, లేదంటే ఆ దేవతకి హోమం చేసుకుంటే వీళ్ళకి అకాడమిక్స్లో బాగా చక్కగా పెర్ఫార్మెన్స్ చేయొచ్చు. ఇండివిజువల్ జాతకం ఇంకా ఏదైనా గ్రహం ఉంటే సపోర్ట్ చేసేది ఉంటే అది కూడా చూసుకుంటే చక్కగా వీళ్ళకి బాగుంటుంది. వీటితో పాటు జనరల్గా ప్రతి ఒక్కరికి వీళ్ళకి నవగ్రహాలు చుట్టూ తిరగడం చాలా ముఖ్యం. రెండోది దానాలు ఎక్కువగా ఉండటం చాలా ముఖ్యం. గ్రహణానికి వీళ్ళు ఖచ్చితంగా జపాలు, స్నానాలు, దానాలు అని చెప్తూ ఉంటారు. మనం ఇప్పుడు చేసిన చేయపన ఈ టైంలో చేస్తే చాలా మంచిది. ఈ రాశి వాళ్ళు పర్టికులర్గా ఓం నమ శివాయ మంత్రాన్ని మనకి గ్రహణం పట్టే ముందు నుంచి పట్టే ఇడిచిన తర్వాత ఇది ఎక్కువ టైం ఉండదండి. ఒక హాఫ్ అన్ అవర్ ఎంత ఉంటుంది, సుమారుగా హాఫ్ అన్ అవర్ 40 minutes అది అనుకోండి, మ్యాక్సిమం 1 hour అనుకోండి. ఈ 1 hour కనుక చేయగలిగితే ఆ మంత్ర సిద్ధి ఎడుకొస్తుంది. తర్వాత ఆ మంత్రం యొక్క ప్రభావంతో నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ తప్పుతుంది. రెండోది, ఎవరైనా మనకి చాలా మంది శ్రీ విద్యా ఉపాసకులు చాలా మంది ఉంటున్నారు. ఈ మధ్య ఆన్లైన్లో చేసి చాలా మంది చేస్తున్నారు. సో వెరీ గుడ్. వాళ్ళందరికీ ఏదైనా మంత్రం ఇచ్చుంటే ఆ మంత్రం చేస్తే చాలా బాగుంటుంది. గాయత్రి మంత్రం చెప్పించుకోవచ్చు. తర్వాత ఈ రాశి వాళ్ళు పర్టికులర్గా సూర్య భగవానుని ఉపాసన చేస్తే చాలా మంచిది. ఈ టైంలో మెడిటేషన్ కనుక చేయగలిగితే, ఎందుకంటే ఇది సింహరాశికి, ఈ రాశికి అధిపతే సూర్యుడు. అందుకని సూర్యనారాయణ కనుక లేదంటే సూర్య అష్టకం కనుక చాంట్ చేయగలిగితే ఆ టైంలో చాలా బాగుంటుందండి. సో ఇంకా ఎవరైనా ధనం బాగా రావాలి అని అనుకుంటే వాళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమము, కార్యజయం రావాలి, మన్యు పాశుపత అభిషేకము, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి, అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, పెళ్లి కావటం లేదు, పాశుపత అభిషేకము, అంటే విశ్వావసు గంధర్వరాజ హోమము, ఇలా రకరకాలు ఉన్నాయండి. ఎన్నో రకాల పరిష్కారాలు అవన్నీ ఉన్నాయి. ఎక్కడైనా సమస్య అనిపిస్తే ఒకసారి కన్సల్టేషన్ తీసుకొని తగు పరిహారాలు చేసుకుంటే లైఫ్ సింహరాశి వాళ్ళకి 10 రెట్లు ముందుకెళ్తూ ఉందండి. ఇంకో విషయం కూడా మర్చిపోయాను, శని భగవాన్ యొక్క ప్రభావం కూడా వీళ్ళ మీద ఉంది కాబట్టి శని పిప్పలాద స్తోత్రం చదువుకుంటే ఇంకా బాగా ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చేస్తారండి. చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.